హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నప్పుడు సడన్గా ఏదైనా శబ్దం వినిపించిందా? 1986లో బొబెన్ ఫ్యామిలీకి జరిగిన కథ వింటే మీరు మీ ఇంటి వాల్స్ని ఒకసారి చెక్ చేసుకుంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు డానియల్. వీడు దొంగ కాదు, వీడు ఆర్డినరీ క్రిమినల్ కాదు. అసలు ఒక మనిషి ఇంకొక ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నెలల తరబడి ఎలా ఉండగలిగాడు. కథ మొదలు పెడితే టీనా బొవెన్ అనే అమ్మాయి ఒక కుర్రాడితో డేట్కి వెళ్ళింది. వాడి పేరే డానియల్. కానీ ఆ ఒక్క డేట్ తర్వాత డానియల్ ఒక హిడెన్ ఇంట్రూడర్ లాగా మారిపోయాడు. వాడు టీనాని వదలడం ఇష్టం లేక వాళ్ళ ఇంట్లోనే దాక్కున్నాడు. ఫ్రాంక్ బొవెన్ ఆ ఇంటి యజమాని. తన ఇద్దరు కూతుళ్ళు టీనా అండ్ కెరెన్తో ఉండేవాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక కొత్త స్ట్రేంజర్ ఎంటర్ అయ్యాడని. మొదట్లో బొవెన్ ఫ్యామిలీ ఇది దెయ్యం అని అనుకున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులు మిస్ అయ్యేవి. ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ సగం తినేసి ఉండేది. టీవీ ఛానల్ ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేది. అసలు ఇంట్లో ఎవరూ లేరు కదా, మరి టీవీ ఎవరు మార్చారు అని భయం పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళిందంటే ఒకరోజు ఈనా అండ్ కెరెన్ బెడ్రూమ్ మిర్రర్ మీద రెడ్ లిప్స్టిక్తో ఐఎమ్ బ్యాక్ అని రాసి ఉంది. అది చూసి ఆ ఇద్దరు అమ్మాయిలు గచ్చగచ్చ వణికిపోయారు. వాళ్ళు అనుకున్నారు అది వాళ్ళ చనిపోయిన అమ్మ ఆత్మ అని. ఆ అమ్మాయిలు ఎంత ఇన్నోసెంట్ అంటే వాళ్ళు ఒక ప్రార్థన కూడా చేశారు. అమ్మా నువ్వు వచ్చావా అని అడిగారు. అప్పుడు రూమ్లో నుండి నాక్ నాక్ సౌండ్స్ వచ్చాయి. వాళ్ళు అది అమ్మ రెస్పాన్స్ అని నమ్మారు. అని యాక్చువల్గా అది డానియల్ వాల్స్ వెనకాల కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ సౌండ్ చేశారు. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం వాడు టీనా అండ్ క్యారన్ పర్సనల్ కాన్వర్సేషన్స్ అన్నీ వినేవాడు. ఇది వినడానికే చాలా క్రీపీగా ఉంది కదా. అసలు డానియల్కి వాల్స్ లోపల ఉండాలని ఎందుకు అనిపించిందంటే సైకియాట్రిస్ట్ ప్రకారం డానియల్కి చిన్నప్పటి నుంచి అబ్యూస్ హిస్టరీ ఉంది. వాడికి నార్మల్ లైఫ్ అంటే ఇష్టం లేదు. బొవెన్ ఫ్యామిలీ లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలని అనుకునేవాడు. వాడు కేవలం తాకునేవాడు కాదు. నైట్ అందరూ నిద్రపోయాక డానియల్ బయటకు వచ్చేవాడు. కిచెన్లో ఫుడ్ తినేసి హాల్లో టీవీ చూసి మళ్ళీ వాల్స్లోకి వెళ్ళిపోయేవాడు. కానీ కొన్నిసార్లు నిద్రపోతున్న అమ్మాయిల పక్కన నిలబడి వాళ్ళని చూస్తూ ఉండేవాడు. సిచ్యువేషన్స్ సీరియస్గా ఎప్పుడు అయ్యాయి అంటే ఒకరోజు నైట్ ఫ్రాంక్ హాల్లో ఎవరో కనిపించారు. అది కూడా తన చనిపోయిన భార్య డ్రెస్ వేసుకుని విగ్గు పెట్టుకుని ఒక విచిత్రమైన ఫిగర్ నిలబడి ఉంది. అది చూసి ఫ్రాంక్ షాక్ అయ్యాడు. ఫ్రాంక్ వెంటనే ధైర్యం చేసి బేస్బాల్ బ్యాట్ తీసుకుని ఆ ఫిగర్ని చేశాడు. కానీ ఆ ఫిగర్ గాల్లో కలిసిపోయినట్టు సెకండ్స్లో మాయమైపోయింది. ఫ్రాంక్ ఇల్లు మొత్తం ఎతికాడు. డోర్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. మరి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఫ్రాంక్ వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి ఇల్లు మొత్తం సెర్చ్ చేశారు. సార్ ఇంట్లో ఎవరు లేరు, మేబీ మీరు హాలూసినేట్ అవుతున్నారు అని చెప్పారు. బొవెన్ ఫ్యామిలీకి ఆ ఇంట్లో ఉండాలంటే భయం వేసింది. వాళ్ళు వెంటనే ఇల్లు వదిలి కొన్ని రోజులు వేరే చోటుకి వెళ్ళారు. ఫైనల్గా ఫ్రాంక్ బొవెన్ మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు బెడ్రూమ్లో ఉన్న వార్డ్రోబ్ వెనుక ఒక చిన్న క్యాప్ కనిపించింది. అది నార్మల్ క్యాప్ కాదు, అది వాల్స్ మధ్యలో ఉన్న క్రాల్ స్పేస్కి దారి. పోలీసులు పెనల్ ఓపెన్ చేసి చూస్తే షాక్. అక్కడ ఒక చిన్న రూమ్ క్రియేట్ చేసి ఉంది. లోపల స్లీపింగ్ బ్యాగ్ ఉంది, హ్యాండీ వ్రాపర్స్ ఉన్నాయి, ఇంకా టీనా పర్సనల్ డైరీ కూడా ఉంది. డానియల్ ఇన్ని రోజులు అక్కడే ఉంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. డానియల్ని అక్కడే అరెస్ట్ చేశారు. అప్పుడు డానియల్ ఏజ్ జస్ట్ 17 years. జువెనైల్ డిటెన్షన్ అంటే చిన్నపిల్లలు జైలుకి పంపించారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. డానియల్ జైలు నుంచి బయటకు వచ్చాక చేసిన పనులు ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 1 year గడిచింది. 1987 డిసెంబర్లో డానియల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జైల్లో ఉన్నప్పుడు వాడు మారాడని అందరూ అనుకున్నారు. కానీ వాడు ఇంకా డేంజరస్గా తయారయ్యాడు. రిలీజ్ అయిన వెంటనే వాడు తన నెక్స్ట్ టార్గెట్ని వెతకడం స్టార్ట్ చేశాడు. ఈసారి వాడు చూస్ చేసుకున్న ఫ్యామిలీ గుస్టఫ్సన్ ఫ్యామిలీ. వీళ్ళు కూడా సేమ్ టౌన్లో ఉండేవాళ్ళు. క్రిస్టెల్లా గుస్టఫ్సన్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్. తన ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆమె భర్త పని మీద బయటకు ఉండేవాడు. మిస్ గుస్టఫ్సన్ చాలా కైండ్ హార్టెడ్ ఉమెన్. ఆమె టీచర్గా పనిచేసేది. ఆమెకి డానియల్ ఎవరో తెలియదు. డానియల్ జైలు నుంచి వచ్చాడని కూడా ఆమెకు ఐడియా లేదు. ఒకరోజు ఆమె ఇంట్లో పని చేసుకుండగా డానియల్ ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించాడు. డానియల్ ఆ ఇంటి బయట దాక్కుని ఆమె మూమెంట్స్ని గమనిస్తున్నాడు. ఈసారి వాడి ప్లాన్ కేవలం వాచింగ్ కాదు. ఈసారి వాడి మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది. వాడు ఇల్లు మొత్తం స్టడీ చేశారు. December 1st, 1987 ఆ రోజు ఆఫ్టర్నూన్ డానియల్ వెనక డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు. మిస్ గుస్టఫ్సన్ కిచెన్లో ఉన్నారు. సడన్గా ఇంట్లోకి ఎవరో వచ్చారని ఆమెకు డౌట్ వచ్చింది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణమైన ట్రాజడీ. నేను డీటెయిల్స్ చెప్పలేను, కానీ డానియల్ మిస్ గుస్టఫ్సన్ మీద అటాక్ చేశాడు. ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చూడలేదు. ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన వైలెన్స్ పోలీసులను కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సాయంకాలం భర్త ఇంటికి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఆయన లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం డిస్టర్బ్డ్గా ఉంది. తన భార్య ఇంకా తన పిల్లలు ఇంకా లేరు. ఆ సీన్ చూసి ఆయన షాక్లో ఫ్రీజ్ అయిపోయారు.
గుస్టఫ్సన్ ఫ్యామిలీ న్యూస్ మొత్తం టౌన్ని కదిలించింది. పీపుల్ రోడ్స్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. డానియల్ ఎక్కడ ఉన్నా పట్టుకోండి అని డిమాండ్ చేశారు. పోలీసులు డానియల్ ఫోటో అన్ని న్యూస్ పేపర్లో వేశారు. మ్యాన్ హంట్ స్టార్ట్ అయింది. పోలీస్ డాగ్స్ని తెప్పించారు. అవి డానియల్ వాసన పట్టుకుని దగ్గరలో ఉన్న అడవి వైపు పరిగెట్టాయి. డానియల్ ఎక్కడికో పారిపోలేదు, వాడు దగ్గరలోనే ఆకుని ఉన్నాడని పోలీసులకు అర్థమైంది. డానియల్ ఎక్కడ దొరికాడు? ఒక ఎక్స్పెన్సివ్ హోటల్లో కాదు, దగ్గరలోనే ఒక చెత్త కుండీలో దొరికాడు. పోలీసులు వాడిని అక్కడే పట్టుకున్నారు. అరెస్ట్ చేసినప్పుడు డానియల్ ఏమీ బాధ ఫీల్ అవ్వలేదు. అరెస్ట్ చేస్తున్న టైంలో డానియల్ నవ్వుతున్నాడు. వాడి ముఖంలో పశ్చాత్తాపం అస్సలు లేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకి వాడు విచిత్రమైన సమాధానాలు ఇచ్చాడు. వాడి బిహేవియర్ చూసి ఆఫీసర్స్ కి మెంటల్ ఎక్కింది. కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయింది. డానియల్ అక్కడ కూడా చాలా విచిత్రంగా బిహేవ్ చేశాడు. జడ్జి వాడిని చూసి నీలాంటి వాళ్ళు సొసైటీలో ఉండడానికి వీల్లేదు అన్నారు. డానియల్ తన లాయర్ తో కూడా సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. ఫైనల్ గా వర్డిక్ట్ వచ్చింది. డానియల్ కి ట్రిపుల్ లైఫ్ సెంటెన్స్ విధించారు. అంటే వాడు ఇంకెప్పటికీ జైలు నుంచి బయటికి రాలేడు. జస్టిస్ జరిగింది. కానీ గుస్టఫ్సన్ ఫ్యామిలీ పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. డానియల్ ని ప్రిజన్ కి పంపించారు. ఇప్పటికీ వాడు జైల్లోనే ఉన్నాడు. ఏజ్ 50 years దాటింది. రిపోర్ట్స్ ప్రకారం జైల్లో కూడా వాడు చాలా క్వైట్ గా ఒంటరిగా ఉంటాడంట. ఎవరితో ఎక్కువ మాట్లాడడు. 2019లో వాడు పెరోల్ కోసం లెటర్ రాశాడు. నేను మారిపోయాను, నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ కోర్టు దాన్ని స్ట్రైట్ గా రిజెక్ట్ చేసింది. నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ లేదు అని చెప్పారు. సైకియాట్రిస్ట్ డానియల్ ని స్టడీ చేసినప్పుడు వాడికి ఎంపతి అంటే జాలి దయ లేదు అని తెలిసింది. వాడు వేరే వాళ్ళ బాధని అర్థం చేసుకోలేడు. అందుకే వాడు అలాంటి క్రైమ్స్ చేయగలిగాడు. బోవెన్ ఫ్యామిలీ ఇప్పటికే ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోలేదు. ఫ్రాంక్ బోవెన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మా ఇంట్లో వాచ్ చూస్తే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది అని. వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి వేరే స్టేట్ కి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, డానియల్ స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనం మన ఇంట్లో సేఫ్ గా ఉన్నాం అనుకుంటాం, డోర్స్ లాక్ చేసాం కదా అని ధైర్యంగా ఉంటాం. కానీ డేంజర్ మనకి తెలియకుండా మన ఇంట్లోనే మన పక్కనే ఉండొచ్చు. నెక్స్ట్ టైం మీ ఇంట్లో చిన్న శబ్దం వినపడినా ఇది ఖాళీలే అని నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి మీ వాచ్ చెక్ చేసుకోండి. ఎవరికి తెలుసు, మీకు తెలియని అతిథి అక్కడ ఉండొచ్చేమో. ఈ ప్రపంచంలో డానియల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రోకింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు అమెరికాలో చాలా కామన్ అయింది. అంటే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాకోవడం. ఇది వింటుంటేనే చాలా క్రీపీగా ఉంది కదా. మీకు ఇలాంటి మిస్టరీ స్టోరీస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయా కింద కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డైలీ కొత్త మిస్టరీ స్టోరీతో మీ ముందుకు వస్తాను. ప్రతి వీడియోలో కొత్త థ్రిల్ ఉంటుంది. సో బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ టు లైక్. Until then, stay safe, stay alert. This is Midnight Files Telugu signing off. Next video lo kaluddam. Bye.